ఈరోజు ఎన్ని లేచిపోతుండే ఇరాది వేదిక మీద భయ్యా జీవనన్న గౌడ్ ముగిలిగౌడ్ గారు తన మేధస్సుకు పదును పెట్టి తన కళాన్ని అక్షర రూపంలో తీసుకొచ్చి నా జాతి బిడ్డలకు ప్రపంచంలో జరుగుతున్నటువంటి సమకాలీన రాజకీయ అంశాల మీద జరిగినటువంటి ఇప్పటిదాకా జరిగినటువంటి ఉద్యమ చరిత్ర మీద భవిష్యత్తులో జరగబోయేటువంటి సామాజిక అంశాల మీద సమకాలీన రాజకీయాల్లో నాయకత్వ దిక్సూచి అద్భుతంగా రాశారు. ఒకసారి మనందరి చప్పట్ల ద్వారా వారికి అభినందన తెలియజేశారు. పుస్తకము చాలా విలువైనది. ఓకే, పుస్తకము చాలా విలువైనది. దీని మీద ఈ పుస్తకం దేని మీద రాశాడు? కూర్చోవే. ఈ పుస్తకము నాయకత్వం మీద రాశాడు. నాయకుడు అంటే ఎలా ఉండాలి, నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, నాయకుడికి ఉండాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటి, నాయకుడు ఏ విధంగా ఉంటే రాజకీయాల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాడనే ఉద్దేశంతో నాయకత్వం మీద రాసేది. కానీ మన నాయకులు పుస్తకమేమో నాయకత్వ లక్షణాల మీద రాసిండు, మన నాయకులేమో ఒక్కరికి కూడా లక్షణాలు లేకుండా తిరుగుతున్నారు. కాబట్టి ప్రసన్నక్క గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. కాబట్టి దయచేసి అన్న విజయన్న కూర్చోరాదు, పుస్తకం చదవండి ఫస్ట్. వాస్తవంగా మనం రోజు ఇంటికి పేపర్ వేయించుకుంటాం. ఇంటికి పేపర్ వేయించుకుంటే ఈరోజేమో న్యూస్ పేపర్ అవుతుంది, తెల్లారికి ఏమవుతుంది, అది వేస్ట్ పేపర్ అవుతుంది. ఈరోజేమో న్యూస్ పేపర్ అవుతుంది, తెల్లారి వేస్ట్ పేపర్ అవుతుంది. వారం రోజుల్లో నెల రోజుల్లోనే తక్కేట పోతుంది. ఒక వారం రోజులు తీసుకున్నాం వీక్లీ మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటాం. అది కూడా ఆ నెలలోనే చదువుతాం, తర్వాత పాత పుస్తకాలలోకి అమ్మేస్తాం. కానీ పుస్తకం అనేది ఈ భూగోళం ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు మనుషులు కాలగర్భంలో కలిసిపోయినా, ఎన్ని తరాలు పోయినా కానీ ఎక్కడ కూడా తరగకుండా సజీవ సాక్ష్యంగా నిలిచేదే పుస్తకం. పుస్తకాలు అందుకోసం రాస్తారు. పుస్తకం విలువ తెలవాలంటే ఒక పుస్తకం రాయాలి, పుస్తకం విలువ తెలవాలంటే ఒక పుస్తకం రాయాలి. కానీ మనోళ్ళు ఒక పారాగ్రాఫ్ కూడా రాయలేదు, ఆ ఓపిక కూడా ఉండదు. ఒక దేశంలో రెండు దేశాలకు పెద్ద యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు బార్డర్ల యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు రష్యాకు ఉక్రెయిన్ జరిగినట్టు. ఒక దేశము దాదాపు ఓడిపోయే దశకు వచ్చింది శత్రు దేశంతో. సైనికులు చనిపోయింది, పదాతి దళం చనిపోయింది, వాయుసేన చనిపోయింది, అన్ని దళాలు చనిపోతున్నాయి. అప్పుడు రాజు ఆలోచన చేసి చనిపోతున్నటువంటి సైనికులు ఆందోళన చెందకుండా సైన్యాధ్యక్షుని పిలిచి చెప్తాడు, సైన్యాధ్యక్ష, మనం ఈ బార్డర్లో మన సైనికులందరూ చనిపోతున్నారు, కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి పండు ముసలులను కూడా, వికలాంగులను కూడా అందరినీ బార్డర్ తీసుకురా, అంతిమంగా ఆ దేశంతో యుద్ధం చేద్దాం, ఇక ఓడుతామా గెలుస్తామా అనేది అది తర్వాత వచ్చట. కానీ పసిపిల్లగానికి 10 ఏళ్ల పసిపిల్లగా నుంచి 90 ఏళ్ల ముసలాయన దాకా బార్డర్ తీసుకురా అంటాడు. సరే రాజావారు పోయేస్తే పోయేటప్పుడు భుజం మీద చేసి అందరూ తీసుకురా, కానీ కవులను రచయితలను మాత్రం తీసుకురాకంటాడు.
యుద్ధంలో అందరు తీసుకురా, కానీ కవులను రచయితలు మాత్రం తీసుకురావద్దంటాడు. అప్పుడు సైన్యాధ్యక్షుడికి డౌట్ వచ్చి, ముసలోళ్ళని తీసుకురామంటున్నావు, వికలాంగులను కూడా తీసుకురామంటున్నావు, పసిపిల్లలు కూడా తీసుకురామంటున్నావు, కవులను రచయితలు ఎందుకు వదిలిపెట్టమంటున్నావు అంటే, మనం ఈ బార్డర్లో చచ్చిపోయినా పెద్ద తేడా ఏం లేదు, కానీ కవులు రచయితలు చనిపోతే మన దేశ చరిత్ర, మన దేశ జీవన విధానం, మన దేశంలో ఉన్నటువంటి సాంస్కృతికమైనటువంటి మొత్తం చరిత్ర వాళ్ళు చనిపోతే వాళ్ళతో పాటు పోతుంది. మనం చనిపోయినా మన దేశం ప్రపంచంలో అందరూ చర్చించుకునే విధంగా చరిత్ర 4 కాలాల పాటు ఉండాలంటే కవులు రచయితలు ఉండాలని చెప్తారు. ఇలా చూడండి, పుస్తకం చాలా చాలా ఈజీ అనుకుంటున్నారు. ఈ పుస్తక ఆవిష్కరణకు వచ్చి ఒకరేమో ఫోటోల కోసం, ఒకరేమో వేదిక కోసం, ఒకరేమో ఫేస్బుక్లో బుక్ అయిపోతున్నారు. కానీ పుస్తకము ప్రపంచ చరిత్రను మార్చేది పుస్తకం. రాజులను, రాజ్యాలను, ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రి పీఠాలను కదిలించేది పుస్తకం. ఈ పుస్తకం చెప్పుకుంటూ పోతే సమయం లేదు కాబట్టి, ఒక పుస్తకం రాస్తే ఒక ముఖ్యమంత్రి పోతాడు, ఒక ప్రభుత్వంలో ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఒక పుస్తకము రాస్తే దేశ చరిత్ర మారిపోతుంది. ఒక పాట కానీ, ఒక పుస్తకం కానీ ప్రభుత్వాన్ని కినివిని చేస్తుంది. అట్లాంటి యొక్క శక్తి ఈ పుస్తకానికి ఉంటుంది. మరి మొగిలిగౌడ్ గారు రిటైర్డ్ ప్రిన్సిపల్గా చేసి హాయిగా అందరితో పాటు రామకృష్ణ అనుకొని తీర్థయాత్రలు పోవచ్చు. శ్రీకృష్ణ జన్మస్థానం ఎక్కడుంది, రాముని పాదాలు ఎక్కడ పెట్టాడు, భీముడు ఎక్కడ యుద్ధం చేశాడని చెప్పి భార్య పిల్లలతోటి మంచిగా ట్రావెల్స్లో చిన్న మినీ బస్సు తీసుకొని తిరగవచ్చు. ఆయన పెన్షన్ కూడా వస్తుంది. కానీ ఇలా తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరు నా గౌడ జాతి బిడ్డలు ఉన్నారు, సామాజిక ఉద్యమాల్లో ఎవరెవరు నా గౌడ జాతి బిడ్డలు ఉన్నారు, ఈ పంతులు రాసేటువంటి కొంతమంది పచ్చకామర్లు వచ్చిన లెక్క కొంతమంది కవులుగా చలామవుతున్నటువంటి రచయితలుగా చలామవుతున్న వాళ్ళు నా బహుజన బిడ్డల చరిత్ర ఎక్కడ పుస్తకాల్లో పెట్టరు. కాబట్టి నా బహుజన బిడ్డల చరిత్రను నిక్షిప్తంగా ఈ పుస్తకాలు రాస్తని చెప్పి ఈ పుస్తకాలు పెట్టినటువంటి గొప్ప మహానుభావుడు మన మొగిలిగౌడ్ గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటి చూడండి ఒక సాక్ష్యం, ఇప్పటి చూడండి సర్దార్ సర్వాయి పాపన్న ఈ దేశంలోనే తొలి బహుజన చక్రవర్తి. సర్దార్ సర్వాయి పాపన్న తొలి బహుజన చక్రవర్తి అని ఈ దేశంలో పుట్టిన కవులు రచయితలు ఎవరైనా చెప్పిరా, ఎవరైనా రాసిరా, ప్రజలకు ఆ చరిత్రను తీసుకుపోగలిగిరా? రాస్తే గీస్తే ఏం రాసిర్రు? పాపన్న దారి దూపిడిగాడు, పాపన్న ఎన్ని కొల్లగొట్టిండు అంటే చరిత్రను వక్రీకరిస్తూ భవిష్యత్ తరాలు పాపన్న స్ఫూర్తిని నింపుకొని, పాపన్న వీరత్వాన్ని, శూరత్వాన్ని, పౌరుషాన్ని నింపుకొని ఎన్నటికైనా వీళ్ళు గోల్కొండ కోట దెబ్బ కొట్టగలుగుతారు, ఈ రాజ్యాన్ని పరిపాలించగలుగుతారనే కుట్రలతోటి పాపన్న చరిత్రను ఈ రోజు వరకు కూడా అందించలేకపోయారు. కానీ మహానుభావులు, కొంతమంది కవులు రచయితలు, మన బహుజన వర్గాలు పాపన్న చరిత్రను ఇలా మనకు ముందు తరాలకు అందించారు. కాబట్టి ఈరోజు పాపన్న చరిత్ర బయటకు వచ్చింది. ఇవాళ మీరు చూడండి, నేను ఎక్కువ చెప్పని 2 నిమిషాలు మాట్లాడతా. ఇవాళ మనం ఇక్కడ ఉన్నోళ్ళు ఉన్నాం. నీ తాత పేరు ఏంటంటాం, నీ తాత పేరు చెప్తావు, నీ ముత్తాత పేరు ఏంటంటే తెలియదు, ఆ తర్వాత ఇంకో ముత్తాత తండ్రి పేరు ఏంటంటే తెలియదు. కనీసం నీ కుటుంబ చరిత్ర నువ్వే రాసుకోలేవు. మన కుటుంబ చరిత్ర మనకే లేదు, మన వంశ చరిత్ర మనకే లేదు. ఇలా మనం ఉంటాం, భౌతికంగా మట్ట గడిచిపోతాం, కానీ మన చరిత్ర ఇవ్వడం చేయాలి. మన చరిత్ర అందియాలంటే మనము మన చరిత్ర రాసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన చరిత్ర మనం రాసుకోకపోతే దొంగల చరిత్రే నిజమైన చరిత్ర అవుతుంది. మీరు చూడండి, ఏ చరిత్ర చూసుకోండి, ఎవరైతే తెలివితోటి, సోయితోటి చదువుకున్నోళ్ళు, పెద్ద కులపోళ్ళు, ఆ రాజు గొప్పవాడు, ఆ సీఎం గొప్పవాడు, ఈ ప్రధానమంత్రి గొప్పవాడని రాసుకుంటే అదే మనం చదువుకుంటున్నాం. ఎక్కడ చదువుకుంటున్నాం? మన పిల్లలు బడి పోయినప్పుడు అదే పాఠాలు చదువుతున్నారు, మన స్కూల్ పోయినప్పుడు అదే పాఠాలు చదువుతున్నారు. మనం ఏమనుకుంటామంటే పుస్తకాలలో వచ్చేదా సచ్చేదా అనుకుంటాం. ఈ పుస్తకాలు ఉన్నటువంటి చరిత్ర తీసుకొని అది పాఠ్యాంశాలు చేస్తారు.
ఆ పాఠ్యాంశాలు చేర్చినప్పుడు ఇలా మన బిడ్డలు మన మనమలు భవిష్యత్ తరం ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం చదివి అదే నిజమైన చరిత్ర అనుకుంటారు. కాబట్టి ఏ దేశంలో అయినా సాంస్కృతిక పరమైనటువంటి ఉద్యమం రావాలి, ఒక జీవన విధానం మన యొక్క చరిత్ర దీని మీద ఉద్యమం రావాలి. ఉద్యమం అంటే ఇందిరప్ప అక్కడ ధర్నా చేసుడే కాదు. చాలా మంది ఉద్యమం అంటే 10 మందిని వేసుకుని ధర్నా చేసుడు, లేకపోతే ఏదైనా 10 మందిని వేసుకుని డైరెక్టర్ దగ్గర వదిలిపెట్టుడు అనుకుంటారు. ఉద్యమం అంటే రకరకాల ఉద్యమం ఉంటుంది. ఇవాళ మీరు చూడండి, తెలంగాణ ఉద్యమం ఎట్లా సక్సెస్ అయిందో, తెలంగాణ ఉద్యమం ఎట్లా సక్సెస్ అయిందో, ఎన్ని పుస్తకాలు రాశారు, ఎన్ని పాటలు రాశారు, ఎన్ని కవితలు రాశారు. ఇలా మనలో ఎవరన్నా ఇంతమంది వచ్చారు కదా, కవితలు రాయగలుగుతారా? కొంతమంది రిటైర్డ్ టీచర్లు, మన బండి సాయన లాంటి వాళ్ళు, పాటకాళ్ళు, ఆటకాళ్ళు కవితలు రాయగలుగుతారు. మనం కవితలు రాయగలుగుతామా? రాయలేము. కవితతో ఏమని అనుకుంటారు, కానీ కవితతోటి కొన్ని ప్రభుత్వాలు కింది మీదకి అయిపోయినాయి. ఒక చిన్న కవితతోటి, చిన్న పాటతోటి. మీరు చూడండి, పాకిస్తాన్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, జియావో జియావో జియా జియా జియా, ఒక పాటతోటే. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి పల్లె కన్నీళ్లు పెడుతున్న పాటతోటి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చింది, ఒకటే పాట. తెలంగాణ ఉద్యమం ఉడితొక్కడి సత్సరుడు ఎన్నో, మన కోదారి సీన్ రాసినటువంటి అసైదుల ఆరతి, కాళ్ళగజ్జల గమ్మతి అని కోదారి సీన్ కానీ ఎంతో మంది పాటలు రాస్తే తెలంగాణ ఉద్యమం ఇలా నాయకుడు ఇంట్లో ఉన్నా కూడా ఆ పాట మొత్తం తిరిగి వచ్చింది. కాబట్టి సాంస్కృతిక ఉద్యమం, ఈ పుస్తకాలు కానీ పాటలు కానీ, మన బహుజనుల ఉద్యమం ఆ రకంగా ముందుకు పోవాలంటే మన మాచర్ల మొగిలి గౌడులు లాంటి వాళ్ళు ఇంటికొకరు పుట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంటికొకరు. ఇక్కడ వచ్చినటువంటి నా జాతి బిడ్డలకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు రేపటి నుంచే ఒక కవిత రాయడం ప్రారంభించండి. మీరు రోజుకు 5 గంటలు ఫేస్బుక్ చూసే వాళ్ళు 4 గంటల 90 నిమిషాల సేపు ఫేస్బుక్ చూడండి. ఒక 10 నిమిషాలు మాత్రం పాపన్న మీదనో, బత్తిని మొగలయ్య గౌడు మీదనో, బొమ్మగోని ధర్మకృష్ణ మీదనో, లేకపోతే ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, దొడ్డి కొమరయ్య, కొండ లక్ష్మణ బాబుజీ, సాక లైలమ్మ, ఎంతో మంది మన బహుజన మేధావులు ఉన్నారు, వాళ్ళ మీద రాయండి. లేకపోతే ఇప్పుడు సమకాలీన మీద, రాజకీయాల మీద రాయండి. పాలకుడు అంటే నేను చివరిగా చెప్తున్నా, పాలకుడు అంటే మనం ముఖ్యమంత్రి కావాలని మనం అనుకుంటున్నాం. ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి లక్షణాలని మన దగ్గర ఉండాలి. చాలా మంది నాయకత్వం అంటే అన్న నాయకత్వం మీద రాశాడు. నాయకత్వం అంటే ఏంటిది అసలు? నాయకత్వం అంటే ఒక సామాన్యుడిని అసామాన్యునిగా తయారు చేసేదే నాయకత్వము. ఒక సామాన్యుడు రోజు తన పని తాను చేసుకోపోయేవాడు, సమాజంతో సంబంధం లేని వారికి నాయకత్వ లక్షణాలు ఊరిపోస్తే, ఆ సామాన్యుని అసామాన్యునిగా మారిస్తే నాయకత్వం దానంతటే వస్తుంది. ఏది కూడా మన ఇంటికి వచ్చి మనని నిద్ర లేపి నాయకత్వం అనేది రాదు. మనం నాయకత్వం రావాలంటే ఇలా మనం అన్ని సబ్జెక్టుల మీద, విదేశీ విధానం ఎట్లా, ఇప్పుడు చాలా మంది రష్యా ఉక్రెయిన్కు యుద్ధం జరుగుతుంది, ఇలా ఒక టెస్ట్ పేపర్ పంపిస్తా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు జరుగుతుంది అంటే రాయగలుగుతారా? ఎందుకంటే మనకేమైతుందా, అది ఎక్కడో జరుగుతుంది. భారతదేశ చరిత్ర, దీని మీద ఏంటి భారతదేశ చరిత్ర ఏంటి, అసలు మొఘల్ సామ్రాజ్యం ఏంటి, ఇవన్నీ ఈ ఆర్యులు ఎవడు, ఎట్ట వచ్చింది, భారతదేశ జీవన విధానం ఏంటి అని చదవగలుగుతారా? చదవలేదు. పేపరే చదవలేని పరిస్థితి ఉంది. రోజు వచ్చే పేపరే చదవలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి కావాలన్నా, ఒక ఎమ్మెల్యే కావాలన్నా డబ్బులతో పాటు, చాలా మంది ఎమ్మెల్యే ఉందిరా, ఏదో రియల్ ఎస్టేట్ అదో ఇదో చేసి డబ్బులు సంపాదిస్తే దానంతా రేస్తాం, సంపాదిస్తావు. కానీ అసెంబ్లీ పోయినాక మైక్ పట్టుకుని గజగజ వణుకుతారు చెయ్యి. సబ్జెక్ట్ ఓటు మాట్లాడబోయి ఓటు మాట్లాడతారు. ఇలా మీరు చూడండి, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు వాళ్లకు చూసుకుంటా స్పీకర్ గారు రాసిచ్చినటువంటిది చూసుకుంటా ప్రమాణం చేయమంటే, ఇలా 112 మంది 60 మంది తప్పులు జరిగింది.
ఒక ఆయన శాసనసభ్యులుగా ప్రమాణం చేస్తున్నామంటే నేను మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. మంత్రిగా చేసేటోడు మీరు చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి. మంత్రిగా ప్రమాణం చేస్తున్నంటే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. అంటే ఓటు మాట తత్తరపాటు. ఎందుకంటే సబ్జెక్ట్ లేకపోవడం, రోజు పేపర్ చదవకపోవడం, ఇట్లాంటి పుస్తకాలు చదవకపోవడం. కేసీఆర్ గారు చూడండి, ఏదైనా ఒప్పుకోవచ్చు. కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివినంటారు. నిజమే, కేసీఆర్ గారు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా అనర్గళంగా అద్భుతంగా అనాలిసిస్ చేస్తూ మాట్లాడగలుగుతారు. మనం చూశారు ఆయన ఫోటోలో కొంతమంది ట్రోల్ చేసి సోషల్ మీడియాలో ఆయన ఇంగ్లీష్ పుస్తకం ఉంది, ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని ఫలానా ఇంగ్లీష్ పుస్తకం చదువుతున్నాను. ఆ ఇంగ్లీష్ పుస్తకం ఏంటి? ఈ దేశంలో మాయమాయ ఎట్ట చేయాలి, గాయగా ఎట్ట చేయాలి, గందరగోళం ఎట్ట చేయాలి, ఈ ఈ అలగ జనాన్ని, ఈ శూద్ర జాతిని ఎట్ట చేసి ఓట్లు వేయించుకోవాలని పుస్తకం మంచిగా చదువుతున్నాం. ఇక మనం ఏమనుకుంటామంటే కేసీఆర్ కలుస్తలేడు, ఏస్తట్టున్నాని మనం అనుకుంటాం. ఏసులు లేదు, గీసులు లేదు. మంచిగా పుస్తకాన్ని ఒడపోసి ఆ తెలుగుని ఇళ్ళ నిక్షిప్తం చేస్తూ 80,000 పుస్తకాల సారాంశాన్ని చిప్పులు వేసుకొని ఆ చిప్పుల మైండ్ వేసుకుంటాడు. వేసుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు అద్భుతంగా మాట్లాడతాడు. ఇక మాట్లాడేటప్పుడు సాయంత్రం మన టీవీ ముందర కూర్చొని ముందర ఒక అవసరం అనుకుంటే బాటిల్ పెట్టుకొని ఏం మాట్లాడుతుందా కేసీఆర్ చప్పట్లు కొట్టి అమ్మ ఓటు గుద్దని గుద్దేస్తాడు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మార్కెట్లో మనకు సంబంధించిన ఏ పుస్తకం వచ్చినా కొంచెం చదవాలి. మనం కూడా చిన్న చిన్న పుస్తకాలు రాయాలి. పేపర్లలో ఆర్టికల్స్ ఇవాళ చాలా ఈనాడు, జ్యోతి, సాక్షి వాళ్ళు ఓపెన్ ఇస్తున్నారు. ప్రజలారా, ఇది మా ఈమెయిల్ ఐడి, మీరు ఏదైనా రాసి పంపాలనుకుంటే రాసి పంపండి. ఎవరైనా రాస్తామా? ఎవరైనా ఆర్టికల్ చదువుతామా? పేపర్ చదవాలంటే చదవలేని పరిస్థితి. కాబట్టి పుస్తకాలే మన బతుకులు మారుస్తుంది, పుస్తకాలే చరిత్రను మారుస్తుంది, పుస్తకాలే గత చరిత్రను చెప్పడంతో పాటు భవిష్యత్తును కూడా నిర్దేశించేది ఇవాళ పుస్తకము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ పుస్తకానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. మన గౌడ మానీయులు, బీసీ మానీయులు, అదేవిధంగా ఒక గౌళ్ళు, బీసీలు, బావుజనులే కాదు. ఇప్పుడు శ్రీశ్రీ ఉన్నాడు, ఆయన పెద్ద కులాలు పుట్టినా పేద జనం కోసం తన కళాన్ని ఎక్కుపెట్టాడు. పేద జనం కోసం తన కళాన్ని ఎక్కబెట్టాడు. చివరి ముచ్చట ఏంటంటే శ్రీశ్రీ అద్భుతమైన కవితలు రాసి లక్షల మందిని ఇన్స్పైర్ చేయగలిగాడు. కానీ మనోళ్ళు ఏం చేస్తారు? శ్రీశ్రీ ఏముందయా, నైట్ మొత్తం తాగుతాడట, పండుకుంటాడట, ఆ నోట ఈ నోట అని శ్రీశ్రీకి చెప్పాడట. శ్రీశ్రీ గారు నువ్వు అట ఇట్లా బాటిలో కొట్టి లేపేస్తావట, మావోకి ఇంత జనమంతా అనుకుంటారంటే అప్పుడు అంటాడు, అరే శ్రీశ్రీ తాగి పారేసిన సీసాలు ఎందుకు చూస్తావురా, శ్రీశ్రీ రాసిన కవిత్వంలోని గుబాలింపు చూడరా అంటాడు. ఇవాళ మనం ఏదైతే పాజిటివ్ ఉన్నదో, ఏదైతే మన బతుకు సంబంధించిందో, ఏదైతే చరిత్ర ఉందో గదే చూసుకోవాలి. అది చూసుకోకుండా ఆ నెగిటివిటీ ఏదైతే చెడు ఉందో దాన్నే ముందర పెట్టి, దాన్నే పొద్దుదాకా ఆలోచించి దాన్నే చూస్తాం. ఆ చెడు విధానాన్ని మన చెప్పులకెళ్ళి తొలగించి జ్ఞానాన్ని మనం మన బుర్రలో వేసుకొని ఇలా సుందర విజ్ఞాన కేంద్రంలో మన అన్న ఒక పుస్తకం రాసింది కదా, కనీసం నెలకొకటన్నా మనం పుస్తకాలు రాసి ఆవిష్కరణ చేయవలసిన అవసరం ఉంది. నెలకొక పుస్తకం అన్న రావాలి. ఇవాళ ఈ పుస్తకం వచ్చింది. మా జయంతి గౌడ చరిత్ర రాసింది బ్రహ్మాండంగా. వాస్తవంగా సర్దార్ సర్వాయి పాపన్న ఫస్ట్ చిత్రం తీసింది. ఎవడన్నా రాసిండా? ఎవరు రాయడు. రాస్తే హీరో అవుతాడు, నిజమైన హీరో అవుతాడు. జయంతి అన్న రియల్ హీరో కాదు, రియల్ హీరో అవుతాడు. కాబట్టి ఎవడు రాయడు, మన కవి కాబట్టి మన అంటే బ్రహ్మాండంగా రాసింది. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు పుస్తకం ఉంటుంది, జయంతి అనే చరిత్ర ఉంటుంది. కాబట్టి నెలకు ఒక పుస్తకం రాయండి, రోజుకొక కవిత్వం రాయండి, పడుకునేటప్పుడు 2 లైన్లు 3 లైన్లు రాయండి. రాతే మన తలరాతను మారుతుంది. గుర్తుపెట్టుకోండి, రాతను బంద్ చేసి పెన్నుని మనోళ్ళు పెన్ను కొనుక్కుంటారు. 6 నెలలైనా ఇంక అయిపోతుంది, 6 నెలలైనా ఇంక అయిపోదు. ఎందుకంటే మనోడు సోషల్ మీడియాలో దంచుడు. కాబట్టి మా అంబాల నారాయణ కూడా ఒక పుస్తకం రాసింది, అది నాకు ఇయ్యలే. ఇంకా అద్భుతమైన పుస్తకం రాసిన ఆయన కూడా ఒకసారి చెప్పడం ద్వారా మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి. ఈ సాహిత్యం యొక్క విలువ ఆ పుస్తకాలు రాసిన వాళ్ళకు, సాహిత్యంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. పీజీ యొక్క విలువ తెలవాలంటే ఎవరు తెలవాలి? పీజీ చదివినోనికే తెలుస్తుంది. బీఈడీ విలువ తెలవాలంటే బీఈడీ చదివినోనికే తెలుస్తుంది. సాహిత్యం యొక్క విలువ, సాహిత్యం యొక్క దమ్ము సాహిత్యంలో ఉన్నోళ్ళకే
ఇలా బండి సాయన గారు అద్భుతమైన పాటలు రాసింది కాబట్టి ఆ దిశగా పోవాలి. అందరూ నాయకత్వ లక్షణాలతో ఉండాలి. దయచేసి నేను చెప్తున్నా, నాయకత్వం అంటే నేను చివరి చెప్తున్నా, తెల్ల బట్టలు వేసుకొని, కద్దరు వేసుకొని, మంచి బట్టలు కట్టుకొని, ముఖానికి పౌడర్ వేసుకొని, మంచి నెత్తి క్రాప్ దువ్వి తక్కువ టిక్కు అని వస్తే నాయకత్వం ఉండదు. స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, పెద్దరికం అనేది లేదా నీ గౌరవింపు అనేది నువ్వు వేసుకునే దుస్తులతో రాదు, నువ్వు వ్యవహరించే తీరును బట్టి వస్తుందని చెప్పి స్వామి వివేకానంద చెప్తాడు. ఇలా మన నాయకత్వం కూడా, నాయకత్వం ఉట్టిగా ఉనికి రాదు. మీరు చూడండి, గాంధీజీని ఆ రోజు ట్రైన్ ఎక్కించి భార్య బిడ్డలతోటి ఆయన మంచిగా ఇంగ్లాండ్ పోతుండు, వకీల్ జాబ్ చేసి మంచిగా పైసలు సంపాదించుకోవాలని. నువ్వు నల్ల జాతిని అని చెప్పి మెడలు పెట్టి బయటికి గెంటేస్తే గాంధీ మాత్రం ఏం చేసిండు, నేను పోవాల్సింది ఇంగ్లాండ్ కాదు, నేను ఇక్కడ భారతదేశం గురించి కొట్టాలని చెప్పి నాయకత్వ లక్షణాలు పెంచుకొని ఇవాళ పోతే మహాత్మా గాంధీ అయింది. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే ఎవరు? పూణే మున్సిపాలిటీలో ఒక మున్సిపల్ కమిషనర్. ఆ పూణేలో జ్యోతిబా పూలే ఇవాళ ఒక బ్రాహ్మణుల పెళ్లి పోయి ఒక ఊరేగింపులో పాల్గొంటే బ్రాహ్మణులంతా ఏం చేస్తారంటే, ఈయన శూద్ర జాతికి సంబంధించిన వాడు, కట్టుబొట్టు వేషం అలా ఉందని చెప్పి మెడలు పెట్టి బయటికి గెంటిస్తే, నేను చేయాల్సింది మున్సిపల్ కమిషనర్ పదవి కాదు, నేను చేయాల్సింది అణగారిన వర్గాల జీవితాల వెలుగు నింపాలని చెప్పి ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే నాయకత్వం పెంచుకొని ఇవాళ చైతన్యం నిలిచాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరి లెక్క బల్లె కూర్చొని, బెంచీల మీద కూర్చొని అందరి లెక్క చదువు చెప్తే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాష్ట్రుడు కాదు. కానీ అంబేద్కర్ని బడి బయట, కిటికీ బయట ఉంచి, నువ్వు అంటరాని వాడివి, నువ్వు చదువుకోవడానికి వీల్లేదంటే, ఓహో ఈ సమాజంలో కుల వివక్షత ఉంది, ఈ కుల వివక్షను రూపు మాపడానికి అసమానత లేనటువంటి సమాజం తీసుకురావాలని అద్భుతంగా చేసి చదివి ఇలా భారత రాజ్యాంగాన్ని రాశాడు. నాయకత్వం పెంచుకొని భారత రాజ్యాంగం రాస్తే ఇలా భారత రాజ్యాంగ నిర్మాత అయింది. కాబట్టి నాయకత్వం అనేది ఇలా మనం పోరాడితే, నాయకత్వం అనేది తెలివితోటి జ్ఞానంతో ఉంటే ఆటోమేటిక్గా మనకు నాయకత్వం వస్తుంది. కాబట్టి మన జాతి బిడ్డలందరూ నాయకత్వంతో ఉండాలి, సాహిత్య సోయితో ఉండాలి. పుస్తకాలు, వ్యాసాలు, ఆర్టికల్స్, అదేవిధంగా కవితలు బ్రహ్మాండంగా రాసి ఇలా మనం ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళ పేరు చెప్పలేదు, దయచేసి మన్నించాలని. మా బంధువులందరూ, రక్త సంబంధికులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అన్న ఉన్నాడు, మా మహిళా సోదరులు ఉన్నారు. అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు, మహిళా సోదరులకు, వేదిక ముందున్నటువంటి నా రక్త సంబంధికులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడు సెలవిస్తున్నారు. తెలుసు కానీ ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా మనకు గుర్తింపు వచ్చిందంటే తెలంగాణ ఉద్యమం వల్ల లభించినటువంటిది అని చెప్పి భావించవచ్చు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా మొత్తం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప గ్రంథకర్త మొగిలిగౌడు గారు. మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం, ఎవరు రాయరు వాళ్ళ గురించి, ఎవరు రాస్తారు మంత్రి గారు అంటారు, వాళ్ళు ఉంటే పోతారు, ఎవరు ఎప్పుడు గెలుస్తారో ఎవరు పోతారో కూడా తెలియటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మీ సమయం ఎక్కువగా తీసుకోను, ఇప్పుడు అందరూ ఒక 2-3 నిమిషాలు మాట్లాడాలనేటువంటి దాన్ని పద్ధతిలో ఇప్పుడు అనురాధ గౌడ్ గారు, రాష్ట్ర మహిళా సంఘ అధ్యక్షులు గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. లేదా నెక్స్ట్ శ్రీదేవి గారు, డాక్టర్ శ్రీదేవి గారు, మహిళా నాయకులు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీదేవి గారు వెళ్ళిపోయినారా? ఓకే, మాట్లాడండి. అందరూ దయచేసి. ఈ సమకాలీన రాజకీయాలలో నాయకత్వ సృష్టి అంటే రాజకీయంలో ఎలా వెళ్ళాలి, మన గౌడ్స్ ఎంతమంది పొలిటికల్ గా ఉన్నారు, తరతరాలుగా మన గౌడ్స్ రాజకీయంలో ఎవరున్నారు, సర్దార్ పాపన్న గౌడ్ గారు లాంటి వాళ్ళు, ఈ గౌడ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళ గురించి ఈయన ఈ వయసులో దీని గురించి రీసెర్చ్ చేసి రాశారంటే చాలా గ్రేట్ అండి. ఇట్లాంటి రచయితల్ని మన గౌడ్స్ కాకుండా అదర్ క్యాస్ట్ కూడా సపోర్ట్ చేయాలి. మనకు మనమే ఇట్లాంటి సభలు, ఇట్లాంటి పుస్తకావిష్కరణ చేసుకోకుండా అదర్ క్యాస్ట్ లో కూడా మన కులంలో రచనలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్నది బయట ప్రపంచానికి తెలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. అండ్ రాజకీయాల్లోకి వెళ్ళాలంటే మనం ఫస్ట్ చదవాల్సింది పేపర్ అండ్ బుక్ రీడింగ్, అండ్ మనలో ఉన్న టాలెంట్ ఏముందో అన్నది కూడా సోదరులు సోదరీమణులు కూడా ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో అందరూ చూసేది ఫేస్బుక్ అండ్ వాట్సాప్ అండ్ టీవీ సీరియల్స్.
చాలా మంది మహిళా నాయకురాలు ఉంటారండి. మహిళా నాయకురాలు ఉంటారు కానీ ఇంట్లో సోదరు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, ఎవరైనా లేడీస్ పొలిటికల్గా బయటకు వస్తున్నారంటే మన క్యాస్ట్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ. ఎవరో కానీ మగవాళ్ళు ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయరు. అది మన కులంలోనే ఉంది. మన కులంలో ఆడవాళ్ళు బయటికి రాకూడదు. అందుకే మన కులంలో ఆడవాళ్ళు పొలిటికల్గానే తక్కువ ఉన్నారు, ప్రతి దాంట్లోనే తక్కువ ఉన్నారు. ఎవరైతే కులంలో ఆడవాళ్ళను కూడా ఎదగనివ్వాలి. ఇప్పుడు ఒక మీటింగ్ ఉంటుంది, ఆడవాళ్ళతోటి ఫస్ట్ మీరు పూజ చేయించి దీప ప్రజ్వలన చేయించి స్టార్ట్ చేస్తే ఆ సభ చాలా అందంగా ఉంటుందండి. ఆడవాళ్ళని రమ్మంటారు కానీ ఆడవాళ్ళతో మాట్లాడించారు, ఆడవాళ్ళని వెనకాల పెట్టుకుంటారు. కానీ మగవాళ్ళు ప్రతి పని చెయ్యాలంటే తీసుకెళ్లేదే ఆడది. ఆ ఆడదాన్ని వెనకాల పెట్టేస్తారే. ప్రతి దానికి మన కులమని కాదు, ప్రతి కులంలో కూడా ఆడవాళ్ళు వెనకాల పెడుతున్నారు. అందుకే ఆడవాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మగవాళ్ళే కాదు, మన కులంలో ఎవరైతే ఆడవాళ్ళు పొలిటికల్ గా ఉన్నారన్నది ఒక ఫేస్బుక్, వాట్సాప్లు, టీవీ సీరియల్స్ మానేసి ఆడవాళ్ళు కూడా ఎంకరేజ్ అయితే రాయడానికి, అంటే పుస్తక రచయిత ఎట్లా చేయాలి, కవితలు ఎలా రాయాలి అన్నది నాలెడ్జ్ పెట్టండి. దీనికి డిగ్రీలు అక్కర్లొద్దు, చదువు ఏది అక్కర్లొద్దు. మనలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావాలి అని అంటే పుస్తక రచన చాలా ఇంపార్టెంట్. బుక్ రీడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. రాజులేంటి, మన ఇప్పటి వరకు వచ్చిన ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రుల దగ్గర నుంచి అప్పట్లో టీవీలు లేవు, ఏమీ లేవు. ఓన్లీ ఎవరైతే రాశారో, బుక్స్ రాశారో ఆ బుక్స్, పాత పుస్తకాలన్నీ తిరగవేసి వాళ్ళలో నాలెడ్జ్ పెంచుకుని పొలిటికల్గా ఎదిగారు. సో మనం కూడా అలాగే పొలిటికల్గా ఎదగాలి అని అనుకుంటే ఫస్ట్ బుక్ రీడింగ్ అండి. నైట్ టీవీస్ అండ్ ఫేస్బుక్స్ మానేసి ఎప్పుడెప్పుడైతే పాత బుక్స్ ఉన్నాయో ఎవరైతే రాశారో ఆ పుస్తకాన్ని రీడ్ చేయండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేనైతే డాక్టర్ని. ఓ డాక్టర్గా నేను బుక్ రీడ్ చేస్తాను, పేపర్ రీడ్ చేస్తాను, రెగ్యులర్గా పేపర్ చదవాలి. మనకి నాలెడ్జ్ అన్నది ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, చాలా మంది ఆడవాళ్ళు వచ్చారు, బయట కింద కూర్చున్నారు, పైన కూర్చున్నారు. ఇక్కడ మాట్లాడుతున్నది కాన్సన్ట్రేషన్తో వినాలి. ఆడవాళ్ళనే కదండి, మగవాళ్ళు కూడా. మమ్మల్ని స్టేజ్ మీదకి పిలవలేదు, మేము ఎక్కడి నుంచో వచ్చాం. ఇది మన కులపు రచయిత ఒక బుక్, ఆయన ఎంత కష్టపడి రాశాడు ఈ బుక్. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వీళ్ళందరి గురించి రీసెర్చ్ చేసి ఈ పుస్తకాన్ని రాశారు అన్నది మనం వాళ్ళ బాధ తెలుసుకోవాలి. మీరు నన్ను డయాస్ మీదకి పిలవలేదు, నేను దూరం నుంచి వచ్చాను. మన కులపు వాళ్ళు మనమే ఎంకరేజ్ చేసుకోకపోతే ఎట్లాగండి? నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, అర్థం చేసుకోండి. ఇది ఒకటే కాదు, చాలా మీటింగ్స్ అవుతున్నాయి మన గౌడ్స్ లో. నన్ను డయాస్ మీద పిలవలేదు, నన్ను పట్టించుకోలేదు. ఇది మన ఫ్యామిలీ ఫంక్షన్ అనుకుని రండి, ఫ్యామిలీ ఫంక్షన్ అనుకుని రండి, మనకు తోచిన సాయం మనం చేద్దాం. నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి, నాకు వచ్చింది, నాకు తోచింది, నేను మాట్లాడాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు చెప్పవలసింది, లేడీస్ని ఎంకరేజ్ చేయాలి. లేడీస్ లో కూడా టాలెంట్ ఉన్న పర్సన్స్ ఉంటారు, ఆ టాలెంట్ ఉన్న పర్సన్స్ ని ఎంకరేజ్ చేయండి. అంతే తప్పించి ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు ఎంకరేజ్ చేసుకోవాలి. అది ఆడవాళ్ళు పైన ఒకవేళ పైకి వస్తున్నారు అనుకో, అది పైకి వెళ్ళిపోయింది, దాని కిందకి లాగాలి అన్నది అసూయ ద్వేషాలు పెట్టుకోకూడదు. మన కులపు వాళ్ళు పైన ఎవరైతే ఉన్నారో కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకురండి. నేను చెప్పేది అది. మీరు చాలా సంఘాల్లో తిరిగా, దగ్గర దగ్గర నాకు వయసు చిన్నదైనా కూడా 20 సంవత్సరాల అనుభవంతో పొలిటికల్ గా ఆ అనుభవంతో నేను మాట్లాడుతున్నా. కానీ నాకు పొలిటికల్ గా ఇంట్రెస్ట్ లేదు. నేను కులపిచ్చి ఉందండి, ఆ కులపిచ్చితోటే నేను ప్రతి గౌడ వాట్సాప్ లోనే ఉంటాను, నేను ఫేస్బుక్ లోనే ఉంటాను. ప్రతి గౌడ్స్ నాకు పొలిటికల్ వాళ్ళందరూ నాకు తెలుసు. నేను ఆ నాలెడ్జ్ తో చెప్తున్నా. లేడీస్ ని దయచేసి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు వచ్చి ఇంతమంది ఉన్నారు, ఇది బుక్ రీడింగ్. ఫస్ట్ గౌడ మహిళా సంఘం నుంచి 30 సంవత్సరాల నుంచి అనురాధ గారు కష్టపడుతున్నారు. ఆమె డయాస్ మీదకి వచ్చింది. ఆమెతోటి ఒక 2 నిమిషాలు మాట్లాడిపించి పంపిస్తే ఈ సభ చాలా అందంగా ఉండేదండి. పెద్ద ఆమెకి 70 సంవత్సరాలు పాపం అయినా సరే ఆమె రాజకీయంగా డాక్టర్ మాచర్ల మొగడి గౌడ్ గారు గౌడ్ అన్న పదంతో ఒక మహిళా సంఘం నుంచి వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఒక 5 minutes ఆమెతో మాట్లాడి
ఇక్కడున్న ఆడవాళ్ళలో చాలా మంది పొలిటికల్ గా ఎదగాలనుకుంటున్నారు, మహిళా నాయకురాల్లో రావాలనుకుంటున్నారు. వాళ్ళల్లో ఏ టాలెంట్ ఉందో రాజకీయంగా ముందుకెళ్లే వాళ్ళు దయచేసి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. నేను సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు డాక్టర్ మోచన్న మొగలి గౌడ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ నేను తెలంగాణ మహిళా గౌడ సంఘం నుంచి వచ్చాను. ఆ సంఘం నుంచి కూడా నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఇది రాసినందుకు ఈ బుక్ ని తీసుకెళ్ళి ఎక్కడ మీరు పక్కన ఎక్కడ అలాగే ముందుకు వచ్చిన మా సోదరులకు అందరికీ కూడా అన్నదమ్ములకు అక్కచెల్లెలు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నేను వనస్థలిపురం ప్రయాగ్ నగర్ ఉత్తగోని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు శ్రీ నూతన గౌడ సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇవాళ అందరూ చాలా చక్కగా మాట్లాడారు. అందరు కూడా ఇవాళ గౌడ కులం నుంచి అందరు మహిళలు కూడా ఒక్కొక్కరు ఇంతకు బయటకు వెళ్ళేది కాదు. ఇప్పుడు రాను కొంచెం బయటకు వెళ్తున్నారు. మహిళలకు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి. మీరు అందరు కూడా ఇస్తే అందరు కూడా చక్కగా అన్ని రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాది ఇంట్లో చూపిస్తామని తెలియజేస్తాం. మా మహిళలందరూ కూడా మాకు ఇవాళ అన్నవారు చాలా చెప్పారు. మన దాంట్లో కూడా కవులు రచయితలు అందరూ ఉన్నారు. అలాగే ముందుకు మనం కూడా బుక్ తీసుకొని చదువుకొని మన పిల్లలు కానీ అందరు కూడా ఆ బుక్లో లెసన్స్ చూసి మనం మన చరిత్ర తెలుసుకుంటాం. ఐలమ్మదే కానీ సావిత్రిబాయి పులే గారి కానీ అందరినీ కూడా మనం ఆ బుక్లో చూసి తెలుసుకున్నాం. ఇలాంటి ఇంకా మనం కూడా బుక్కులు కవితలు కానీ అవన్నీ రాసి మనం బుక్కులు ప్రచారం చదువుకుంటే అందరు కూడా వాళ్ళకు కూడా అందరికీ తెలుస్తుంది ఏంటి అనేది. ఇది చక్కగా ఉంది పుస్తక ప్రదర్శన. చాలా సంతోషం కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు ఉడతల బాలకృష్ణ గారికి, పటేల్ వెంకటేష్ గారికి, మురికాడి ఉపేంద్ర గారికి, మా దగ్గరి బంధువు అన్న మిట్టపల్లి విజయన్న గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన మాధవని పద్మక్క గారికి, అనురాధక్క గారికి, అదేవిధంగా శైలజ గారికి, నా ఆడపడుచులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ ప్రాంతాల్లో వచ్చిన అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, కలము చెల్లిస్తుంది, కవిత్వం చెల్లిస్తుందని ఒక రచయిత అంటారు. ఈరోజు మాచెర్ల మొగలయ్య గారు ఈ పుస్తకం రాయడం అంటే ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది. ఆయన ఒక గౌడ కులంలో పుట్టి ఈ సమాజాన్ని ఒక తాటి ముగిల్ నుండి గమనించి ఈ తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, అదేవిధంగా సమకాలీన రాజకీయాల్లో నాయకత్వం ఏ విధంగా ఉండాలని చెప్పి చాలా చక్కగా ఇంత పెద్ద గ్రంథాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా కూడా నా వైపు నుండి ఒక రచయితగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక పొలంలో ఉన్న వ్యక్తి ఆ పరిసర ప్రాంతాలని చూడగలుగుతాడు. ఒక గట్టు మీద ఉన్న వ్యక్తి 1 కిలోమీటర్ వరకు, 1 అర్ధ కిలోమీటర్ వరకు ఆ పరిసరాలను గమనించగలుగుతాడు. అదే ఒక తాటి చెట్టు మీద ఉన్న వ్యక్తి సుదూర ప్రాంతాలను గమనించగలిగే శక్తి ఆ తాటి చెట్టు ఎక్కిన వ్యక్తికి ఉంటుంది. అది తెలంగాణ సమాజంలో సర్దార్ సర్వాయి పాపన్న 360 సంవత్సరాల క్రితం ఆ గమనించి ఏదైతే దోపిడికి వివక్షతకు గురవుతున్న ఈ తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పి ఆ రోజు మొఘలాయి పాలకులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఒక కల్లుగీత కుటుంబంలో పుట్టిన పాపన్న గోల్కొండను జయించిన చరిత్ర మనకు ఉందనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. నాయకత్వం అనేది ఎవరో కుర్చీ పిలిచి ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉండదు. మన సోదరిమణి డాక్టర్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అక్క తెలంగాణ సహజ పోరాటంలో పురుషులది ఏ విధమైన పాత్ర ఉందో స్త్రీలది కూడా అదే విధమైన పాత్ర ఉంది. మీకు దూడల సాలమ్మ అని చెప్పి ఇదే సర్దార్ సర్వాయి పాపన్న
పుట్టిన గ్రామం ఇలాషాపురంలో ఆమె జన్మించింది. ఆమె భర్త చిన్నతనంలోనే తాడిచెట్టు నీకెళ్ళి పడి చనిపోతే ఆనాటి సాయుధ పోరాటంలో ఏసిరెడ్డి నరసింహారెడ్డి, నల్ల నరసింహులు, అదేవిధంగా గబ్బెడ్డ రఘుపతి రెడ్డి లాంటి మహనీయులకు ఆమె కోడేరుగా ఉండి ఆ రోజులలోనే ఆమె మల్లు స్వరాజ్యం తోటి దళంలోకి పోయి ఆయుధం బట్టి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు సాయుధ పోరాటంలో పాల్గొని ఆమె ఆ రోజు మైసూరు పోలీసులు మన గూడల సాలమ్మను అరెస్ట్ చేసి మైసూరు జైల్లో 6 నెలలు పెట్టారు. అంటే మహిళలకు వాస్తవంగా వాళ్లకు పురుషులకు ఏమాత్రం తక్కువ కలిగిన వ్యక్తులు కాదు. వాళ్లకు నాయకత్వ లక్షణాలు పురుషుల కంటే ఎక్కువగానే ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఇందిరాగాంధీ కానీ, మల్లు స్వరాజ్యం కానీ, సాకలి ఐలమ్మ కానీ, రుద్రమాదేవి కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు వారసత్వ రాజకీయాల నుండి కాకుండా ప్రసక్తితోటే వాళ్ళని నిరూపించుకొని వాళ్ళు విజయాలు సాధించిన చరిత్రను ఇక్కడ మహిళలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఎవరు దయాదాక్షిణ్యాలు ఎవరి యొక్క అది మీకు అవసరం లేదు. మీరు జీవితంలో అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వేషధారణతో వెండి తెర మీద వెలిగిన మా జహీందన్న, అలాగే ఈనాటి హీరో డాక్టర్ మాచర్ల మొగిలి గౌడన్న, ఎందుకంటే ఆయన వేదిక చేసుకొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే మిత్రులు శ్రీ నూతన గౌడ సంఘం ఆర్గనైజర్ డాక్టర్ పటేల్ వెంకటేష్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపేందర్, సెక్రటరీ విజయ్ కుమార్, మిగతా మిత్రులు చాలా మంది ఉన్నారు. ఇక అంటే మహిళా చైతన్య మూర్తులు వీళ్ళు చాలా డైనమిక్. మళ్ళీ ఒకవేళ ఎక్కడ పొరపాటు జరిగినా కూడా ఆట ఆడే సమస్య లేదు. డాక్టర్ శ్రీదేవి, పద్మ, మమత, ప్రసన్న, విజయ్ గౌడ్, ఆమె అయితే రెగ్యులర్గా విజయ్ గౌడ్ అని కొట్టగానే చూడండి మీరు ఫేస్బుక్లో పులి స్వరూపమే, ఇంకా మామూలుగా ఉండదు. తర్వాత మిగతా మన బాగపల్లి విజయ్, వెంకటేష్, కలం వీరుడు అక్కడ కూర్చున్నాడు, రావిగారి ప్రసాద్, మన వంగ రాములన్న, మా కృష్ణ, బాలకృష్ణ, వీళ్ళంతా మా హితులు, సన్నిహితులు, రక్త సంబంధికులందరికీ మరొక్కసారి నా అక్షర సుమాంజలి. మిత్రులారా, ఎందుకంటే ఆ వేదిక మీద కొంచెం ఇందాక శ్రీదేవి గారు ఆ చురకలు అంటించింది మనం గమనించే ఉంటాము. దయచేసి మహిళా చైతన్యమూర్తులు నిజంగా మన టీంలో వర్కింగ్ దాంట్లో వర్క్ కల్చర్ ఉండాలంటే ఖచ్చితంగా ప్రపోర్షనేట్గా మహిళా చైతన్యమూర్తులు ఉండాల్సిందే, మహిళలు ఉండాలి. దయచేసి మీ సంఘాలలో, మన సంఘాలలో ఖచ్చితంగా వాళ్ళను కొంచెం ప్రపోర్షనేట్గా ఉండే విధంగా, గౌరవించే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక కవి ఏమంటాడంటే, చిరిగిన చొక్కైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో బాస్ అంటాడు. అంటే నీకు ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లను కదిలిస్తుంది కదా. ఒక అక్షరం అనేది ఎంత అద్భుతాలు చేయగలుగుతుంది. ఆ శబ్దంలో ఉన్నది నీ క్వాలిటీ, అంటే ఆ చైతన్యాన్ని నింపగలిగే సత్తా ఒక గ్రంథానికి ఉంటుంది. ఇందాక మన డాక్టర్ మాచర్ల మొగిలి గౌడ్ ఎంత మదన పడితే, ఎంత మేధో మదనం చేస్తే, ఎంత ఆ మేధస్సును చిలికితే ఆ రకంగా గ్రంథస్థం చేయగలిగాడో. మనం ఈజీగా చాలా మాటలు చెప్పడం అనేది నేను చెప్తున్నా కదా, ట్రైనింగులు ఇచ్చి మాట్లాడి ఓ బ్రహ్మాండంగా. అదే నేను ఒక పాటనో, ఒక కవితనో, ఒక వ్యాసాన్నో, ఒక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇవంతా రెగ్యులర్ నా యాక్టివిటీ. ఇవన్నీ రాయాలంటే చాలా వేదనకు, తపనకు, చాలా ఓపికకు నేను పరీక్షించుకోవాల్సి వస్తుంది నా బాడీని. అంత కష్టం దాగి ఉంటుంది. అది అంబాలకు తెలుసు, లేకపోతే అక్షర రూపం ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒక్క కన్స్ట్రక్షన్లో ఆ సెంటెన్స్లో ఇది కనుక జనంలోకి పోతే
దీని మీద నాకు ఏ రకమైన రెస్పాన్స్ వస్తుందో అది పాజిటివ్గా రావాలని కవి కోరుకుంటాడు కాబట్టి, రచయిత కోరుకుంటాడు కాబట్టి ఇన్నాళ్ళు ఆయన మేధో మదనాన్ని ఆ గ్రంథస్థం చేయడానికి పడిన తపనను మరొక్కసారి మీ అందరి ఆధ్వర్యంలో ఒక్కసారి మన మౌలి గౌడ్కు థ్యాంక్ చెప్దాం తప్పట్ల ద్వారా. ఆయన నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఆ కవర్ పేజ్ మీద కూడా చూడండి, ఎవరినో ఒకరిని యథావిధిగా ఎవరిని పడితే వాళ్ళని పొగుడుదాము, వాళ్ళ మీద అద్భుతాలు రాద్దాము, ఇంకేదో చేద్దామనే తపన లేదు. ఖచ్చితంగా ఈ సొసైటీకి నిజాయితీగా వాళ్ళ సర్వస్వాన్ని దారపోసి వాళ్ళు త్యాగం చేసిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఆ కవర్ పేజ్ మీద ఆయన ఆ బొమ్మల్ని ప్రతిష్ఠించడం జరిగింది. దయచేసి ఈ పుస్తకాన్ని ఆషామాషిగా తీసుకోకుండా ఏ విషయాన్ని వదిలిపెట్టలేదు. లీడర్షిప్ ఏ రకంగా ఉండాలి, లీడర్ అనేవానికి ఏ రకమైన లక్షణాలు ఉండాలి, ఆయన నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఎటువంటి వాటిని జీర్ణింపజేసుకోవాలి, ఎథిక్స్ ఏ రకంగా ఉండాలి, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఏ రకంగా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం ఏ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా సూక్ష్మంగా అతి సూక్ష్మంగా కొంచెం గ్రంథస్థం చేసింది. కాబట్టి దయచేసి ఆ పుస్తకాన్ని ప్రమోట్ చేద్దాం, చదువుదాం, చదివించే ప్రయత్నం చేద్దాం. ఆయన రియాలిటీకి దగ్గరగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆ తపన, ఆ ఆవేదన నిజంగా అదంతా ఆ గ్రంథంలో ఉంది. కాబట్టి మనం కొనుక్కొని చదువుదాం, కొనమని మన మిత్రులకు చెప్పుదాం. ఆ పుస్తకం మీద వచ్చే లాభాలు కానీ ఆ పుస్తకానికి వచ్చే ఏ రకమైన పారితోషికమైనా కూడా నాకే కావాలనే తపన పొరపాటున కూడా ఈవెన్ సింగిల్ ఎంపీ కూడా తను యూజ్ చేసుకుంటానని ఇంతవరకు ఏ ఒక్కరికి చెప్పలేదు, చెప్పడు కూడా. అది వచ్చింది మొత్తం కమ్యూనిటీ కోసం, సర్వీస్ కోసమే వెచ్చిస్తాను అంటుండు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాల్సిందే. రియాలిటీకి దగ్గరగా తన అనుకున్న సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తుండు. కాబట్టి అది నమ్మిన సత్యం. ఒక కవి అంటాడు, నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే నువ్వది మరణం అన్నావు, నేనది జననం అన్నాను. నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే నువ్వది మరణం అన్నావు, నేనది జననం అన్నాను. నువ్వది మరణం అన్నావు, నేనది అమరం అన్నాను. చరిత్రలో నిలిచిపోయే వాళ్ళు, నిజంగా గ్రంథస్థం చేసిన కవులు, రచయితలు, కళాకారులు వీళ్ళే భూమి ఉన్నంత వరకు ఖచ్చితంగా వాళ్ళు జీవించే ఉంటారు. అందులో మన డాక్టర్ మాచర్ల మొగిలి గౌడు స్థానం సంపాదించుకున్నందుకు మరొక్కసారి నా తరపున, మనందరి తరపున ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. మీ ఉపన్యాసం కూడా మేధావులను కూడా కదిలించేటువంటి గొప్ప ఉపన్యాసం. నేనైతే ఇదే చెప్పమన్నాడు, సభకు నమస్కారం అని చెప్తా. ఈరోజు ఎందుకంటే ఇంతమందిని జమ చేసి ఇక్కడ పుస్తకావిష్కరణ చేయడం అనేది గొప్ప విషయం అని మనం అనుకుంటున్నాము. మరి దాన్ని రచించిన ఆయన రిటైర్డ్ అయ్యి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఆయన రచించిన ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదేమున్నా మన గౌడ అభ్యున్నతి కొరకు, గౌడ శ్రేయస్సు కొరకు మరి ఎన్నో సంవత్సరాలు కూడా కాలే వీళ్ళ శ్రీనూతన గౌడ సంఘం చేసి 1.5 years ఆవిష్కరణప్పుడు కూడా వచ్చినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. ప్రతినిత్యము అన్నట్టుగా వారంలో 1-2 సార్లు కూడా ప్రతి కార్యక్రమాన్ని ఎవరైతే గౌళ్ళు తాచెట్టు మీద పడ్డా కూడా వాళ్ళ పోయి ఆర్థిక సహాయం చేస్తున్నారు వీళ్ళు. మరి ఎవరైతే గౌడ బిడ్డలు అయితే ఉంటుంది, పేదవాళ్ళు ఎవరున్నా కూడా వారికి పుస్తమట్టలు పెళ్లికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరి అట్లాగే పిల్లలకి బుక్స్ కూడా ఇట్లా ఎన్నో రకాలుగా చేసుకుంటూ వాళ్ళు ప్రతినిత్యము గౌళ్ళు ఎక్కడైనా పడ్డారు అంటే ఆడ అందుకుంటారు. ముందుగా లేదు ఎక్సైజ్ వాళ్ళతో మాట్లాడిపిస్తారు, డైరెక్ట్ మినిస్టర్ గారితో కానీ, కన్సర్న్ సిఐ గారితో కానీ ఇట్లా చేస్తున్నారు. అట్లాగే మొన్న తాడి చెట్లు, ఇది చెట్లు, రియల్ ఎస్టేట్లు కొడితే ఎన్నో సందర్భాలలో వీళ్ళే ముందున్నారు. వీళ్ళతో పాటు ముందు తీసుకెళ్తారు. ఒకరోజు సినిమా సునీత సింగర్ ఒక ఆమె ఏదో చేస్తే వీళ్ళందరూ పోయి ముందున్నారు.
అంటే మేము కూడా గౌడ సంఘంలో చేస్తున్నాము, కానీ ఇంత యాక్టివిటీస్ ఇంత ముందుకెళ్తారని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ సంఘాన్ని ముందుగా అభినందిస్తూ మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ సమయాన్ని కాకుండా వాళ్ళ డబ్బును, ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటారు. ఏదైతే ప్రదేశానికి వాళ్ళు చేరుకోవాలనుకుంటారో అక్కడ పోయినప్పుడు సమయానికి తిండి ఉండదు, మన దగ్గర డబ్బులున్నా కూడా ఆ తిండి లేకపోతే ఆరోగ్యం కూడా పాడవుతుంది. సమయము, డబ్బు, ఆరోగ్యము 3 పాడు చేసుకునే కూడా సంఘానికి బాగా సేవ చేస్తున్నారు. వాళ్ళందరినీ మరొకసారి కూడా ఈ చిన్న వయసున్నోళ్ళు, పెద్ద వయసున్నోళ్ళు అందరూ కూడా నేను చూస్తున్నా ప్రతి ఒక్కరు నా పని నా ఇది అన్నట్టుగానే చేస్తున్నారు. వీళ్ళు సిస్టంలో పెట్టుకుంటారో ఏమో తెలియదు, కానీ మన గౌళ్ళు ఎక్కడైనా ఉంటే అక్కడ పోయి ఆ టైంకు మళ్ళీ తెల్లారి అనుకుంటారు. నాకు బెంగళూరు యూనివర్సిటీలో డాక్టరేట్ వచ్చింది, వాళ్ళది నాకు తెలియదు. తెల్లారి అన్న ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి ఏ రకంగా తెలుసుకున్నాను. మళ్ళీ వచ్చిన 3 రోజుల తర్వాత నేను వచ్చిన, రాగానే వాళ్ళు వచ్చి సన్మానం చేసారు. అన్న ఏంటంటే మన గౌడ బిడ్డ వచ్చింది, డాక్టరేట్ వచ్చిందా, మాకు సంతోషము, మేము వచ్చినాం వాళ్ళు. అంటే ఇట్లాంటి విషయాలు ఎక్కడైనా కానీ ఉంటే గౌళ్ళకి ఏదో కానీ ముందు తీసుకుపోయి ముందు చేసేది ఉన్నది. మొన్న మేము మల్కాయిర్లో మన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేసినాం. మల్కాయిర్ గౌడ సంఘం అధ్యక్షుడిగా నేను సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి 8 సంవత్సరాలు చేస్తున్నాను. వాళ్ళు వచ్చి అదే పదనుగా ఒకరు 10,000 ఇస్తే, ఒకరు 5,000 ఇస్తే ఎట్లా కూడా చెందనిచ్చి వాళ్ళందరూ డబ్బులు ఇవ్వడమే కాకుండా వారి వంతు సహాయం కూడా చేస్తున్నారు. ఇప్పటికిప్పుడే మన మహిళలు కూడా అంటున్నారు, ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకొని వచ్చి అందరూ కూడా వాళ్ళు కూడా ముందుండాలి. మేము ఏదైనా అక్కడ చెప్పకుండా వచ్చి మెసేజ్ ద్వారా కొన్ని మీటింగ్లో పెడుతున్నాము, మనం ఎక్కడున్నా వస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి మేమందరం ఉంటామని చెప్పి వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఏదైనా ఉన్నా కూడా గౌడ సంఘం ఈరోజు మా వాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు. అక్కడ ఒక గౌడ పెద్ద జూలకంటి జగన్నాథం గౌడని పొద్దున్నే 9:30కు చనిపోయారు. సో అక్కడ మనం చాలా మంది చింతలమల్లి గౌడ్ గారు వీళ్ళంతా వచ్చేవాళ్ళు. మేము రాలేకపోయాం, డాక్టర్ నరసింహగౌడు వీళ్ళంతా వచ్చేవాళ్ళు, రాలేదు. సో వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆయనకి ఏంటంటే జగన్నాథం గౌడు చనిపోయింది కాబట్టి ఆయనకు మరి ఈ సభ ద్వారా వారి నివాళులు కూడా ఇక్కడ తెలియజేస్తున్నాము. అక్కడ పోయి మేము వచ్చినాము, అందు గురించి ఇక్కడ కూడా రావాలి కంపల్సరీ చెప్పారు. మనకు కూడా ఎక్కడైనా వస్తున్నాయి. మేము ఏ పార్టీలు ఉన్నా కూడా పార్టీకి సంబంధం, నేను ఒకసారి కౌన్సిలర్, ఒకసారి డిప్యూటెడ్ కార్పొరేటర్, పార్టీకి సంబంధం లేకుండా వీళ్ళు ఏది ఉన్నా కూడా వీళ్ళే కాదు, మనకు 78 సంఘాలు ఉన్నాయి. 78 సంఘాలలో ఏ సంఘంలో ఎక్కడ చేసినా కూడా గౌడం అభివృద్ధి కొరకే పనిచేస్తున్నారు. కాబట్టి మేము కూడా అట్లనే వస్తామని చెప్పేసి కోరుకుంటూ ఎక్కువ సమయం ఇవ్వకుండా ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ముగించుకుంటున్నాను. జై గౌడ. ఈ డాక్టర్ మాచర్ల మురళయ్య గౌడ్ గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన రిటైర్మెంట్ అయినా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలను మమేకం చేస్తూ ఇవాళ అందరి యొక్క చరిత్రను అందులో లిఖిస్తూ, ప్రత్యేకించి నాకు మాత్రం సర్దార్ పాపన్న వారసుడిగా నన్ను ప్రకటించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా మీరందరూ కూడా ఎక్కడికక్కడ ఇలాంటి బుక్కులు రాస్తూ ప్రతి సంవత్సరం అయినా ప్రతి నెలకైనా రిలీజ్ చేసుకోవాలి. నేను సర్దార్ పాపన్న సినిమా తీసినప్పుడు 2006లో నా సినిమా ఎవరు చూడలే, 2 కోట్ల రూపాయలు ఆయన ఇదే గచ్చిబౌలిలో 10 లక్షల ఎకరం ఉన్నప్పుడే 2 కోట్లు పెట్టిన, మొత్తం ఎకరాల భూమి అమ్మిన నేను నష్టపోయినా. నేను సర్దార్ పాపన్న దయతోటి నేను రియల్ ఎస్టేట్ ఉండి 50 ఎకరాలు సంపాదించుకున్నాను సినిమాలు పోయినా. కానీ ఇప్పుడు 4 సినిమాలు తీస్తున్నా. ఒక సినిమాది దయ్యాలు ఉన్నాయి అనేది నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది. మన రేణుకా ఇల్లమ్మ సినిమా తీస్తున్నా. సోదరి మమతమ్మ నాకు తల్లి పాత్ర వేస్తుంది. నేను ఏది సర్దార్ పాపన్న ఎవరు రేణుకా ఇల్లమ్మ పరశురాముల పాత్ర నేను వేస్తున్నా. మరి వీర బైరాన్పల్లి విప్లవ చరిత్ర కూడా తీస్తున్నాము. మళ్ళా ఒక మన అమీర్ అనే 3 సినిమాలు లాంచింగ్ ఉన్నాయి. మీకు ఎందుకు చెప్తుందంటే ఇవన్నిటికంటే కూడా సినిమా ప్రధానమైంది. ఇలా కొడితే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా చూస్తున్నట్టు ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళున్నారు. ఇప్పుడిప్పుడే చిగురుస్తుంది సర్దార్ పాపన్న పుణ్యమాని ఒక వేదిక మీకు వచ్చినాము. అందరు ఇప్పుడిప్పుడే రచయితలు కానీ సినిమా వాళ్ళు కానీ రాజకీయంగా కూడా మనము ఇప్పుడిప్పుడే మనము కోడి గుడ్డులకే చెల్లిన పిల్లలు అంటున్నారు. రాజకీయంగా చైతన్యంగా అగ్రవర్ణాలు తక్కువన్నా వాళ్ళు ఆవేదన మనకంటే 40 ఏళ్ళ ముందు రాదు. మనం 40 ఏళ్ళు మనం ఓట్లేసుకోలేము. మనం ఎందుకంటే పాపన్నను ముందుకు తీసుకొచ్చి ఎందుకు తీసుకొని తెలుసా? 40 సంవత్సరాలు రాజకీయాల్లో పనిచేసిన, పివి నరసింహారావు కూడా పనిచేసిన, నా ఎంబడ తిరిగిన వాళ్ళు 4 సార్లు ఎమ్మెల్యేలు 4 సార్లు మంత్రులు అయ్యారు.
రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను భువనగిరి నుంచి 2004లో 94లో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ భువనగిరి, 99లో ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను భువనగిరి, 99లో భువనగిరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే 10 లక్షల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తాంటే ఆయన 10 లక్షల రూపాయలు పార్టీ ఫండ్ లేదు, అది వేరొక లింగం ఒకటి ఆయన పోయింది. 2004లో రాజశేఖర రెడ్డి సీఎం స్టార్ట్ అవుతుంది, సగం సీఎం అయింది, నీకు భువనగిరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను మనసులో పంపిండు. ఏంటా 99లో ఇవ్వకపోతే ఇప్పుడు ఎందుకు నేను సినిమా స్టార్ట్ చేసిన కదా సగం సినిమా అయిపోయింది కదా అన్న. సినిమా ఆపు, తర్వాత ఏం చేస్తాం, ఆల్రెడీ 2-3 కోట్లు ఖర్చు అవుతుంది, ఆడ భూములు అమ్ముకుంటా సినిమా తీసుకున్నా, మళ్ళీ అక్కడే లేదు, ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యే లేదు, మధ్యలో ఆగిపోతుంది చరిత్ర. మీరు కూతురు అయ్యారా, ఇంత అవేర్నెస్ వస్తుండేనా? నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు, నన్ను ఇంటికి నీ మనసులో నా ఇంటికి ఎందుకు లేవు అంటే నాకు 6th సెన్స్ చెప్తుంది, ఇప్పుడే చెప్తున్నా. నా నోట్లకేంచి ఏది మాట్లాడతారు అవుతుంది, నా నోట్లకేంచి ఏది మాట్లాడతారు అవుతుంది. ఇదే సర్దార్ సర్వాయి పాపన సినిమా 2003లో స్టార్ట్ చేసినా కానీ 15 ఏళ్ల ముందే చెప్తున్నారే, ఒక్కరోజు సినిమా తీస్తా, నా జాతి వీరుని చరిత్ర అప్పుడు నాకు తెలియదు. 15 ఏళ్ల కింద సినిమా తీస్తాడే నా కొడుకుని అవుతాడు, నా బిడ్డనే అవుతుంది. ఏముంది డాడీ మన దగ్గర, నువ్వెక్కడ సినిమా తీస్తావంటే 6th సెన్స్ చెప్తున్నది రా, తీస్తానే తీసిన. 2 కోట్లు పోయినాయి, విగ్రహాలు పెట్టించిన, సినిమా వాళ్ళు చూడలే, భయపడలే. ఇవాళ 4 సినిమాలు తీస్తున్నా, మీ అందరికి ఒకటే చెప్తున్నా, సినిమా అనేది కమ్మోళ్ళ రాజ్యం. 40 లక్షల గౌన్లు ఉంటారు అంటున్నారు, 10 లక్షల మంది కూడా రాదురా సినిమా. రేపు రేణుకాయలమ్మ చేస్తా, ఒక మమతమ్మను ఎలా పాటిస్తున్నా, నేను పరశురామం చేస్తున్నా. అరే 5 లక్షల మంది కూడా రాదురా ఓటీటీలా. కంటిన్యూ సినిమాలు వస్తాయి, సినిమా అనేది ప్రపంచాన్ని ఆడిస్తుంది. ఏమంటున్నా, మీరు సినిమా ఇండస్ట్రీలో నటించాలనుకునేటోళ్ళు నా ఎంబడ కలవండి, మీకు అవకాశాలు ఇస్తాము. ప్రొడ్యూసర్లో వాడి ₹1,00,000 ఇస్తాం కూడా ఒక ప్రొడ్యూసర్గా అవకాశం ఇస్తాం. ఇక 20 మంది కలిస్తే ఓ సినిమా తీస్తాం. ఇట్లా సినిమాలు తీయంగా 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 మన చరిత్ర పోతే మన దగ్గర హీరోలు వస్తారు. ఇప్పుడు మాట్లాడతలేరా, స్పీకర్ కాలేదా, కార్పొరేటర్ కాలేదా, ఎమ్మెల్యేలు అయితే లేరా? సినిమాను మన చరిత్ర రేణుకా ఎల్లమ్మ వీర భైరాని పెళ్లి విప్లవంగా ఇస్తున్నాం అంటే చరిత్రలు ఇంకా చాలా ఉన్నాయి. చాలా చరిత్రలు అన్నిటికంటే ముఖ్యమైంది సినిమా కూడా ఉంది. మా రచయిత గారు చెప్తున్నా, ఆ భగవంతుడు నీకు నీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి సంవత్సరానికి ఒక సినిమా ఒక చరిత్ర రాస్తాడు, బుక్ రాస్తాడు, నీకు ఓపిక ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నా. మాట్లాడుతుందంటే ఆ టైంలో ఎవరు లేరు కదా. ఈ పుస్తకంలో గౌరవనీయులైన పెద్దలు మాచర్ల మొయిలిగౌడ్ గారు 115వ పేజీలో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు, గౌడ కులస్తులకు చెట్టుపించలు పడిపోయి చనిపోయినా, వాళ్ళకు పర్మనెంట్ వికలాంగులైనా మేము కొంత సేవ చేస్తున్నాము. తర్వాత మా జంగం విలేజ్ అక్కడ విలేజ్లలో కూడా చేస్తున్నాము. ఆ సేవలను గుర్తించి 115వ పేజీలో నా గురించి కూడా కొంచెం రచన చేశాడు అతను. నేను నా తరఫు నుండి మా అమ్మ నాన్నల పేరు మీద సర్దార్ సర్వాయి పాపన్న పూర్తితోటి ఈ పుస్తక ఖర్చును కొంచెం భరించేందుకు నేను ఒక ₹10,000 నేను ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను. ఇంకో అతను కూడా చెప్పాను నేను, కానీ ఇక్కడ మా బాలకృష్ణ నన్ను ఉద్రేకపరిచాడు కాబట్టి నేను కూడా చెప్పాలనుకొని వచ్చి చెప్పాను. థ్యాంక్స్. ₹10,000 నేను మా అమ్మ నాన్న పేరు మీద ఈ పుస్తక ప్రచురణకాయ ఖర్చును కొంచెం భరిస్తున్నాను. థ్యాంక్ యూ. పుస్తకావిష్కరణ ఈరోజు జరగడం చాలా సంతోషం. ఈ పుస్తకాన్ని విషయంలో శ్రీ నూతనగౌడ సంఘ సభ్యులు, కార్యనిర్వాహక సభ్యులు, అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపేందర్ గౌడు, జనరల్ సెక్రటరీ మిట్టపల్లి విజయ్ గౌడు, వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ గౌడు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ స్వామి గౌడు, రవీందర్ గౌడు, కనకరాజ్ గౌడు, ప్రగతి గౌడు, బత్తుల ప్రగతి గౌడు, రామకృష్ణ గౌడు, వారందరికీ చందర్ గౌడు, వారందరికీ నా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పుస్తకం రచించడానికి దాదాపుగా 1 సంవత్సర కాలం పట్టింది. ఈ పుస్తకంలో నాయకత్వం గురించి ఎక్కువగా నేను దృష్టి కేంద్రీకరించాను. సాధారణంగా వ్యక్తిత్వ నిపుణులు నాయకత్వం గురించి
రాయడం జరుగుతుంది. కానీ రాజకీయ నాయకత్వం గురించి ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. అలాంటి అంశాన్ని తీసుకొని నేను ఇందులో రాయడం జరిగింది. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే, ఒక రాజకీయ నాయకుడిగా మరి రాణించాలంటే మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు రాణించగలుగుతారు, అదేవిధంగా రాజకీయ అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా సుస్థిరం చేసుకోవాలి, ఆ సంపాదించుకున్నటువంటి దాన్ని సుస్థిరం చేసుకోవడానికి కావాల్సినటువంటి అంశాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం ఈ నాయకత్వంలో ఉన్నటువంటి రకాలలో ఈ మాకివెల్లి చాణక్య తరహా నాయకత్వం అనేది ఈ రోజుల్లో నడుస్తుంది. మరి ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనా కానీ అదే విధమైనటువంటి విధానాన్ని ఫాలో అవుతుందో అది మన దురదృష్టకరం అని నేను చెప్పడం జరిగింది. ఈ నాయకత్వ రకాల్లో ముఖ్యంగా సహజ రాజకీయ నాయకత్వం అనేది ఉత్తమమైనటువంటిది. ఎందుకనంటే ఈ సహజ నాయకత్వంలో నాయకులు అనేవారు రూట్ లెవెల్ నుండి రావడం జరుగుతుంది. ఆ రూట్ లెవెల్ నుండి అంటే గ్రామ పంచాయతీ కౌన్సిలర్ వార్డు నుండి రావడం జరుగుతుంది. కాబట్టి వారికి దేశంలో అన్ని సమస్యలు తెలుసుంటాయి. కాబట్టి వాళ్ళకే నాయకత్వం అప్పగిస్తున్నట్టయితే ఈ ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లుతుంది. ప్రజాస్వామ్యం నైతికంగా కూడా వాళ్ళు అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా ఈ పుస్తకంలో ఈ గౌడ వంశ వృక్షాన్ని గురించి చెప్పడం జరిగింది. గౌడుల యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి ఇందులో నేను రచించడం జరిగింది. సాధారణంగా ఈ గౌడుల పుట్టుపూర్వోత్తరాల గురించి కనుక చూసినట్టయితే మనకు సతీ అనసూయ, సతీ సురమాంబ వాళ్ళే మనకు తెలుసు తప్ప చరిత్రలో వాళ్ళ పేర్లే నిక్షిప్తం చేశారు. కానీ మన దగ్గర గౌడుల యొక్క మరి ప్రాతిపత్య అయినటువంటి సతీ సురమాంబ గురించి ఎక్కడా కూడా వివరించినటువంటి విషయాలు మనకు కనిపించలేదు. అదేవిధంగా కంఠ మహేశ్వరుడు ఏ విధంగా జన్మ జరిగింది, అదేవిధంగా కౌండిన్య మహర్షి జన్మ వృత్తాంతం ఏంటి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇదే కాకుండా మరి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కనుక చూసినట్టయితే గౌడ యువత పాత్రనే ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఆ గౌడ యువతలో మనకు అనేక మంది పార్టీ రహితంగా కనుక చూసినట్టయితే మనకు మదియాష్కి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, మహేష్ గౌడ్ కానీ, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ కానీ, స్వామి గౌడ్ కానీ, డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ కానీ, వీళ్ళందరూ డాక్టర్ బూర్ నర్సయ్య గౌడ్ కానీ వీళ్ళందరూ కూడా మరి పార్టీ ఉద్యమకారులుగానే ఆలోచించారు తప్ప మరి ఉద్యమం అనంతరము ఒక రాజకీయ నాయకులుగా పార్టీ రహితంగా రాజకీయాలకు అతీతంగా ఆలోచించి మరి రాజకీయ అధికారాన్ని చేపట్టుకునేటటువంటి పరిస్థితి ఉండేది. సర్దార్ పాపన్న యొక్క లక్ష్యాన్ని అది చేరుకునేటటువంటి అవకాశం ఉండేది. కానీ అలాంటి అవకాశాన్ని మనం జారబెట్టుకోవడం జరిగింది అనే విషయాన్ని ఈ గ్రంథంలో నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి గౌడ జాతిరత్నాల్లో సర్దార్ సర్వాయి పాపన్న చాలామంది సర్దార్ సర్వాయి గురించి విగ్రహాల గురించి చెప్తారే తప్ప మరి ఆయన ఏ విధంగా ప్రభావితం అయ్యిండు, ఏ కారణాల చేత ఆయన ప్రభావితం అయ్యిండు అనే విషయాలు చాలామంది చెప్పడం లేదు. ముఖ్యంగా ఆయన ఈ స్ట్రాటజీ ఈరోజు రాజకీయ అధికారాన్ని సంపాదించాడని మనం చెప్పుకుంటున్నామే, గోల్కొండ ఏలిండని మనం చెప్పుకుంటామే, దాని వెనకాల ఒక మహిళ ఉంది, ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరయ్యానంటే ఎరక చెప్పేటటువంటి నాంచారి. ఆ నాంచారి పాత్ర గురించి మనకి ఎక్కడా కూడా ఎవరు కూడా చెప్పడం లేదు. ఆమె ఒక వ్యూహకర్తగా, ఆమె ఒక గూఢచారిగా పనిచేసింది. ఆమె ఆయనను అనేక సందర్భాల్లో రక్షించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు ఆమె చేతనే ఈ పాపన్ అనేది ప్రభావితుడయ్యాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె చేతి జోస్యం చెప్పేటటువంటి ఆవిడ. ఆ జోస్యంలో ఏం చెప్పింది అంటే, పాపన్న నువ్వు గోల్కొండ కొడతావు అని ఆమె ఆ జ్యోతిష చేయి చూసి చెప్పింది. ఆ విధమైనటువంటి ఆమె పలుకులు ఆయన మీద ప్రభావాన్ని చూపెట్టి రాజ్యాధికారం ఎలాగైనా సంపాదించాలి అనే ఒక 12 మంది దండుతోని ఆయన ఇమ్మీడియట్గా మొట్టమొదట ఎవరైతే దాడి చేశాడో అక్కడ కేశవరావు అనే ఒక దొర మీద దాడి చేశాడు. ఆ కేశవరావు మీద ఎందుకు దాడి చేశాడు అంటే గౌడలైనటువంటి వారిని చిత్రహింసలు చేశాడు. అందుకొచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ కేశవరావు గడిలో ఉన్నటువంటి వారిని బయటకు లాగి ఆయన 2 భుజాలు నరికివేశాడు. మొట్టమొదట ఆయన చేసినటువంటి అటెంప్ట్. కాబట్టి ఈ అందరూ చాలామంది ఏం చెప్పుకుంటున్నారంటే ఆయన ఒక బందిపోటు దొంగ అని అంటారు. కానీ బందిపోటు దొంగ కాదు, ఆయన ఈ సామాజిక దొంగ అనుకోవాలి. ఎందుకనంటే ఆయన సంపాదించుకున్నటువంటిది రాజ్యక్షేమం గురించి ప్రజల కోసమే ఖర్చు పెట్టాడు తప్ప ఆయన ఒక్క పైస కూడా తన సొంతంగా ఉంచుకోలేదు, తన కుటుంబం కోసం ఖర్చు పెట్టలేదు, తన కుటుంబం వాళ్ళని రాణించలేదు. కాబట్టి ఆయన ఒక సెల్ఫ్లెస్గా, ఒక స్వార్థరహితంగా పనిచేసి రాజ్యాధికార కాంక్షలు ఆయన నెరవేర్చుకోవడం జరిగింది అని ఇందులో చెప్పడం జరిగింది. అదేవిధంగా వీరే కాకుండా మరి మనకు 3 తరాలకు సాక్షిగా నిలిచినటువంటి ఉద్యమ నేతగా గౌతులచ్చన్న, అదేవిధంగా ధర్మానికి మారుపేరైనటువంటి ధర్మభిక్షం గౌడ్ గురించి, అట్లాగే మరి మన ఇంగ్లీష్ భాష రాదనే కారణంతో మంత్రి పదవి వదులుకున్నటువంటి నిమ్మల రామగౌడు, సామాజిక తెలంగాణ కాంక్షించేటటువంటి దేశుడు చిన్నమల్లయ్య గౌడు,
వీళ్ళందరి గురించి ఈ గ్రంథంలో గౌడ జాతి రత్నాల గురించి రాయడం జరిగింది. కాబట్టి మరి ఈ విధమైనటువంటి అంశాలే కాకుండా ఇంకా అనేకమైనటువంటి బహుజనులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో రాయడం జరిగింది. బహుజనుల్లో ముఖ్యంగా అసలు బహుజనులు రాజకీయాధికారాన్ని చేరుకోగలుగుతారా, ఎందుకు చేరుకోలేకపోవడం జరుగుతుంది? దాదాపుగా 70 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి, మరి కేవలం 10% ఉన్నటువంటి వాళ్ళే అధికారాన్ని చేపట్టడం జరుగుతుంది తప్ప 90% ఉన్నటువంటి బహుజనుల్లో అందులో 40% ఉన్నటువంటి ఈ గౌడులు ఈ తెలంగాణలో అధికారం ఎందుకు చేపట్టలేకపోతున్నారు? ఒక కుటుంబానికే ఈ అధికారం అనేది అంటే 2-3% ఉన్నటువంటి కుటుంబాలే రాజకీయ అధికారాన్ని పంచుకుంటూ ఆ కుటుంబానికే పరిమితం అవుతున్నాయి తప్ప, ఆ కుటుంబాల వారికే ఉద్యోగాలు కావాలంటున్నారు తప్ప, మరి 40 లక్షల జనాభా ఉన్నటువంటి గౌడులకు ఏ విధమైనటువంటి బహుమానాలు అందుతున్నాయి, ఏ విధమైన రాజకీయ అధికారం అందుతుంది అనేది ఆ విషయాలు ఇందులో నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి కాంశీరాం పాటలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బహుజన ఉద్యమాన్ని చేస్తుండు, ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ గురించి రాయడం జరిగింది. అదేవిధంగా మరి అంబేద్కరే మేధావి, ఆయనకి ఇంకా మేధావులు ఉంటారని మనం ఊహించలేము. కానీ ఆయన ఏం పట్టుకుంటున్నాడంటే నాకు ఒక 3వ గురువు ఉన్నాడు, ఆ 3వ గురువు ఎవరంటే జ్యోతిరావు పూలే అని చెప్పడం జరిగింది. ఆ జ్యోతిరావు పూలే ఆయన యొక్క భార్య సావిత్రి మొట్టమొదటి మహిళా టీచర్. ఆమె ఏంటంటే బ్రాహ్మణవాడికి పోయేటప్పుడు ఒక డ్రెస్ అనేది బ్యాగులో పెట్టుకొని పోయేది. ఎందుకు అనంటే ఆమె మీద పీడ తల్లేటోళ్ళు ఒక దళిత మహిళ మాకు పాఠాలు చెప్పడం ఏంటి అని వాళ్ళు ఏం చేస్తారంటే పేడ చల్లేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, అనేక విధాల చిత్రహింసలు చేసేవాళ్ళు. మళ్ళీ స్కూల్కి పోగానే డ్రెస్ మార్చుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఆమె మొట్టమొదటి మహిళా టీచర్గా రాణించింది అనే విషయాలను ఇందులో నేను చెప్పడం జరిగింది. ఈ బహుజనుల గురించి ఇందులో బహుజనులు తప్పకుండా సమైక్యంగా ఉన్నట్టయితే తప్పకుండా రాజ్యాధికారాన్ని చేరుకోగలుగుతారు. ఒకవేళ చలిచీమలైన అన్నీ కలిసి ఒక పెద్ద పామును ఎట్లయితే చంపుతాయో అదేవిధంగా మరి బహుజనులందరూ కలిస్తే తప్పకుండా సీఎం కుర్చీని చేరుకునేటువంటి అవకాశం ఉంటుందని ఇందులో నేను కన్క్లూజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ అనైక్యంగా కొనుక్కుంటే క్రాబ్ కల్చర్ అంటారు, ఎండికాయ కల్చర్. ఒక జాడీలో ఎండికాయ పైకి పోతుంటే ఇంకో ఎండికాయ లాగుతుంది. అలాంటి కల్చర్ కనుక ఉన్నట్టయితే, అనైక్యత ఉన్నట్టయితే మనం ఇంకా 100 సంవత్సరాలైనా రాజకీయ అధికారానికి చేరుకోలేము అనే విధమైనటువంటి కన్క్లూజన్ అనేది ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. రాజ్యాంగానికి కావాల్సినటువంటి మార్పులు, ఏ విధమైనటువంటి మార్పులు చేస్తే మరి రాజ్య వ్యవస్థ అనేది పటిష్టమవుతుంది, అదేవిధంగా అంతర్జాతీయ పరమైనటువంటి విషయాలను కూడా ఇందులో చెప్పడం జరిగింది. సంక్షిప్తంగా ఈ పుస్తకాన్ని 6 భాగాలుగా విభజించడం జరిగింది. చివరిగా మీరు సమాజానికి ఏమి తెలుపబోతున్నారు? చివరిగా మీరు సమాజానికి ఏమి సూచన ఇవ్వగలుగుతున్నారు? సమాజంలో బహుజనుల సంఖ్య అనేది 90% ఉంది. ఈ 90% ఉన్నటువంటి బహుజనులు అందరూ ఐక్యంగా కనుక ఉన్నట్టయితే, సమైక్యంగా ఉన్నట్టయితే మనం సాధించలేనటువంటిది ఏదీ లేదు. కానీ ఈ సమైక్యతకు అనైక్యతమైనటువంటి కారణాలను చూపెట్టడం జరుగుతుంది. ఈ అగ్రవర్ణాలు ఈ బహుజనుల్లోనే అనైక్యతను సృష్టించడం జరగడం వల్ల ఇది మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాం. ఈరోజు మనకేంది అంటే బహుజనులకి ఒకరికి చేపలు ఇవ్వడము, ఒకరికి బర్రెలు ఇవ్వడము, ఈ విధమైనటువంటివి ఇస్తే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలకు మనం ఆశించి మనం ఓటును దుర్వినియోగం చేస్తున్నాం. ఓటు అనేది ఎలా ఉపయోగించుకోవాలంటే అది మన ఆస్తి లాంటిది. మన ఆస్తిని మనం పోగొట్టుకోగలుగుతామా? ఎవరైనా దురాక్రమణ చేసినట్టయితే మనం కాపాడుకోగలుగుతామా? అలాంటి విధంగానే ఓటు కూడా ఒక పవిత్రమైనటువంటి ఆస్తి అని భావించినట్లయితే తప్పకుండా మనం ఈ ప్రజాస్వామ్యంలో మన అధికారం అనేది సంపాదించడానికి అవకాశం ఉంటుంది అని నేను చెప్పగలుగుతాను. ఈరోజు మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రీ నూతన గౌడ సంఘం ఆధ్వర్యంలో జరపతలపెట్టిన పుస్తకావిష్కరణ చాలా ఘనంగా జరిగింది. దాంతోపాటు మా సంఘం యొక్క ప్రథమ వార్షికోత్సవం కూడా జరిగింది. దీనికి అంగరంగ వైభవంగా జరిపాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్వామి గౌడన్న, మన మాజీ శాసన మండలి సభ్యులు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలాగే యూనివర్సిటీ నుంచి చాలామంది ప్రొఫెసర్లు వాళ్ళు చాలామంది వచ్చారు. అలాగే వివిధ సంఘాల నుంచి కూడా గౌడ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ పాల్గొని మా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా సంఘం తరఫున వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పటేల్ వెంకటేష్ గౌడ్. ఈరోజు శ్రీ నూతన గౌడ సంఘం ప్రథమ వార్షికోత్సవం. అదేవిధంగా ఈరోజు శ్రీ నూతన గౌడ సంఘానికి మొదటి నుంచి ఒక పెద్ద గురువుగా ఉన్నటువంటి డాక్టర్ మాచల్ర మౌలయ్య గౌడ్ గారు మాకు ఈరోజు బుక్ ఆవిష్కరణకు ఇక్కడ చేయడం ఏంటంటే, ఒక సంవత్సరం నుంచి కష్టపడి శ్రీ నూతన గౌడ సంఘం ఆధ్వర్యంలో బుక్ రిలీజ్ చేయడము మా శ్రీ నూతన గౌడ సంఘం తరఫున తనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే తను చేసింది ఒక సంవత్సరం నుంచి కష్టపడి ఒక బుక్ రాయాలంటే ఎంతో కష్టం ఉంటుంది. దాని కష్టంతో తను చేసిన ఒక ఫలితానికి ప్రతి ఒక్క గౌడ కుటుంబంలో ఈ బుక్ ఉండాలని చెప్పేసి ఈ వేదిక మూలంగా నేను తెలియజేస్తున్నాను. ఒక బీసీ ప్రతి ఒక్క ఇంట్లో పుస్తకం ఉంటే ఒక ఈరోజు ఏలుతున్న యువ నాయకులకు రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా మనము విమర్శల ఎట్లా ఎదగాలి, ఎట్లా పోవాలి అని చెప్పేసి ప్రతి బీసీ బిడ్డకు ఈ పుస్తకాన్ని అందజేసే విధంగా మేము కూడా శ్రీ నూతన గౌడ సంఘం తరఫున ప్రతి గౌడ బిడ్డకే కాకుండా ప్రతి బీసీ బిడ్డలకు అందరికీ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై సుందర విజ్ఞాన కేంద్రంలో పుస్తకావిష్కరణ చాలా ఘనంగా జరుపుకున్నాము. అదేవిధంగా శ్రీ నూతన గౌడ సంఘం ప్రథమ వార్షికోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. దీనికి సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా స్వామి కనకమామిడి స్వామి గౌడ్ గారికి ఆయన ఎమర్జెన్సీ పనులున్నా వదులుకొని వచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా జయంత్ గౌడ్ అన్న, జాతుల శ్రీనివాస్ గౌడు, మిగతా సంఘాల నాయకులు, యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు, మా శ్రీ నూతన గౌడ సంఘం అన్ని డిస్టిక్లకు వెళ్ళి వచ్చిన నాయకులకు మరియు మా మెంబర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇంకా మేము ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాకు ముఖ్యంగా మొగిలిగౌడ్ గారు మాకు ఈ సంఘానికి మొదటి నుంచి కూడా పెద్ద దిక్కుగా ఉండి మంచి చెడులు కోపం వస్తే కోపం చేసి ఒక బిడ్డను ఎట్లయితే అది చేసుకుంటామో కష్ట సుఖాలను ఓర్చి మాతో పాటు ఉండి ఈ బుక్ను మా సంఘం ద్వారా రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ ముగిస్తాను. జై గౌడమ్మ.